నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లాలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు ఆధ్వర్యంలో ఆయన నివాసం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఏఐసీసీ కార్యాలయానికి నోటీసులు పంపడం సరికాదని శ్రీహర్రావు అన్నారు. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ల శాఖలను వాడుకుంటూ బీజేపీ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు చూస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ఈ ధర్నా మరి ఈరోజు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి 1823 కోట్ల రూపాయలు కట్టాలని ఐటీ శాఖ కుట్రపూరితంగా దురుద్దేశపూరితంగా భారతీయ జనతా పార్టీతో మిలాఖతై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం యొక్క ఆదేశాలతో కక్ష సాధింపు దిశగా మరి ఏవైతే 1823 కోట్ల రూపాయల డబ్బులు కట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నోటీసు జారీ చేయడం జరిగిందో దాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలన్న ఆలోచనతోని దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ధర్నా కార్యక్రమాలకు పిలిపివ్వడం జరిగింది. హెరాల్డ్ కేసు విషయంలో మరి సిబిఐతోని ఆ తర్వాత ఈడీతోని ఐటీతోని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని వేధించాలని భారతీయ జనతా పార్టీ ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉందో ఆ ప్రయత్నాలుగానే మిగిలిపోతే తప్ప వాళ్ళు ఆశించిన ఫలితం వాళ్ళకి దక్కదని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం.